బావిలో పడి కట్టుకున్న భర్తను హత్య చేసిన కసాయి భార్య. గత నెల 26వ తేదీన జరిగిన హత్యోదంతంపై జవహర్ నగర్ ఠాణా సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతారాం తెలిపిన కథనం ప్రకారం జవహర్ నగర్లోని ముత్తుస్వామి కాలనీలో నివాసం ఉంటున్న స్వామి, అతని భార్య కావ్య ఎదురింట్లో ఉండే ప్రణయ్ కుమార్తో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని గమనించిన భర్త భార్యను నిలదీయడంతో ప్రియునితో కలిసి భర్తను చంపడానికి ప్రణాళిక రచించిందని తెలిపారు. ఈ క్రమంలో తాత్కాలిక డ్రైవింగ్ కోసం అని కావ్య భర్త స్వామిని ప్రణయ్ నిజామాబాద్కు తీసుకెళ్లి అక్కడ ఒక నిర్మానుష్య ప్రాంతంలో మద్యం తాగి కారులో నిద్రిస్తున్న స్వామిని తన స్నేహితుడు రోహిత్తో కలిసి అత్యంత కిరాతకంగా తల, ఛాతీపై కత్తితో పొడిచి చంపారన్నారు. కారు డిక్కీలో శవాన్ని వికలాంగుల కాలనీ వద్ద ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువచ్చి నగేష్ అనే స్థానికుని సాయంతో పెట్రోల్ పోసి కాల్చివేసి అక్కడి నుంచి వైజాగ్ పారిపోయారని తెలిపారు. ఎలాంటి ఆనవాళ్లు లేని ఈ కేసును రాచకొండ సిపి ఆధ్వర్యంలో కొన్ని ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అత్యాధునిక సాంకేతికను ఉపయోగించి నిందితులను పక్క ఆధారాలతో గుర్తించి వారిని అరెస్టు చేయడం జరిగిందని మీడియాకు వివరించారు. 28/12/2024 రోజున మధ్యాహ్నం 12 గంటలకి కాంప్లైనెంట్ పూసా సత్యనారాయణ, మనము కాపురా మండల రెవెన్యూ ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాడు, జూనియర్ అసిస్టెంట్. ఆయన డ్యూటీల్లో పోతున్నప్పుడు వికలాంగుల కాలనీ అనుకున్నటువంటి ఫారెస్ట్లో ఒక డెడ్ బాడీ 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మగ వ్యక్తి కాలిపోయి డెడ్ బాడీగా ఉన్నది. వెంటనే అతను పోలీస్ స్టేషన్కి వచ్చి ఎవరో గుర్తులేని వ్యక్తులు ఇక్కడ కాల్చి చంపివేసి ఉన్నట్లుగా తెలుస్తున్నదని కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. దాని మీద మేము మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం, జవహర్ నగర్ పోలీసులు మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగినది. తర్వాత దానిలో మాకు ఎలాంటి క్లూస్ కానీ ఎలాంటి ఏమి లేవు. దాన్ని ఫింగర్ ప్రింట్స్, మా యొక్క టెక్నాలజీ, కొత్త టెక్నాలజీని ఉపయోగించి దాంట్లో నిందితుల్ని మేము ట్రేస్ చేయడం జరిగినది. అదేవిధంగా చనిపోయినటువంటి వ్యక్తిని కూడా ట్రేస్ చేయడం జరిగినది. చనిపోయినటువంటి వ్యక్తి పేరు స్వామి, సందిరి స్వామి, 35 సంవత్సరాలు ఉంటాయి. ఇతనిది మన ముత్తుస్వామి కాలనీ, బాలాజీ నగర్. ఇతను డ్రైవింగ్ పని చేస్తూ ఉంటాడు. ఇతని భార్య పేరు కావ్య ఉంటుంది. ఈ కావ్య ఎవరైతే ఉంటుందో ఆమె ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ప్రణయ్ కుమార్, వాళ్ళిద్దరి మధ్య ఇల్లీగల్ ఇంటిమేసీ ఉంటుంది. దాన్ని భర్తకు అనుమానం వస్తుంది, వీళ్ళిద్దరి మధ్య ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నది, ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని అనుమానం వచ్చేసి అతను ఆమెను వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రణయ్ మరియు ఆ కావ్య ఇద్దరు కూడా ఇతన్ని తొలగించుకుంటే అయిపోద్ది అనే ఉద్దేశంతో ఆమెని వాళ్ళు ఆ ప్లాన్లో భాగంగా చంపేద్దామని అనుకుంటారు. తర్వాత ఆమె ఒక 2-3 సార్లు అతనికి డబ్బులు 6 lakhs గోల్డ్ డబ్బులు ఇవ్వడము, తర్వాత 5 లక్షలు డబ్బులు ఇవ్వడము, తర్వాత బ్యాంకు లోన్ కూడా తీసి డబ్బులు ఇవ్వడము ఆ ప్రణయ్ కుమార్కి చేసినది. ఇవన్నీ కూడా అతనికి అనుమానం వచ్చినది. ఇక అన్ని దృష్టిలో పెట్టుకొని ఇతను ఎట్టయినా చంపాలని వీళ్ళిద్దరు ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్లో మన నిజామాబాద్ చెందినటువంటి రోహిత్ మరియు బాలాజీ నగర్ చెందినటువంటి నగేష్, వీళ్ళిద్దరూ కూడా సహకరిస్తారు. అతన్ని స్వామి ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తిని 26వ తారీఖు మార్నింగ్ ఇక్కడ డ్రైవింగ్కి నా కోసం వస్తావా, మేము ఇక్కడ టూర్కి పోయేది అని చెప్పేసి నిజామాబాద్ పోయి మన ప్రణయ్ కుమార్ తీసుకొని పోయి కారులో నరేంద్ర అనే ఆయన కారు తీసుకొని పోతాడు. ఆయన కారు రెంట్కి తీసుకొని పోతాడు. తీసుకొని వెళ్ళి నిజామాబాద్ పోయి నిజామాబాద్లో రోహిత్ని కలుస్తారు. స్వామిని తీసుకొని పోతారు అక్కడికి. అక్కడ మాధవరం అనే ఒక విలేజ్ ఉంటుంది, అక్కడ ఒక వెంచర్ ఉంటుంది. ఆ వెంచర్లో నైట్ వరకు ఆ 26వ తారీఖు తాగుతారు. తర్వాత అంతకుముందే కొనుక్కున్నటువంటి కత్తులు కూడా డిక్కీలో పెట్టుకుంటారు వీళ్ళు. ఆయన నైట్ 11:30 గంటల సమయంలో బాగా తాగి స్వామి డ్రైవర్ సీట్లో ముందు సీట్లో కూర్చొని ఉన్నప్పుడు ఆయన పడుకొని ఉంటాడు. తర్వాత పొద్దున్నే పోదామని చెప్తారు వీళ్ళిద్దరు. వెంటనే వెనక ఒక కత్తి తీసుకొని ప్రణయ్ కుమార్ అతని ఛాతి మీద, తల మీద పొడి చేస్తాడు. అదేవిధంగా రోహిత్ కూడా తల మీద కత్తితో పొడి చేస్తాడు. వెంటనే అతను చనిపోయిన తర్వాత వాళ్ళకి ఎక్కడ పెట్టాలో అర్థం కాక మళ్ళీ అదే బండిలో మళ్ళీ బాలాజీ నగర్ తెల్లవారుజామున వస్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత నగేష్ని కూడా తీసుకుంటారు. నగేష్ని తీసుకొని దీన్ని ఎట్టని డిస్పోజ్ చేయాలని చెప్పేసి గట్కేశ్వర వైపు, తర్వాత వరంగల్ వైపు అటు పోతారు. ఎక్కడ కూడా అనువైన ప్రదేశం దొరకదు. తర్వాత వెంటనే మరలా మన కాడికి ఇక్కడికే వచ్చేసి వికలాంగుల కాలనీ అనుకున్నటువంటి దాని దగ్గరకు వచ్చి ఆ రోజు రాత్రి అంటే 27వ తారీఖు రోజు రాత్రి 8:50 అక్కడ తీసుకుపోయి వాళ్ళు కొనుక్కున్నటువంటి పెట్రోలు, మ్యాచ్ బాక్స్ యాదగిరిగుట్టలో కొనుక్కుంటారు. వాటితో ఆ సహాయంతో ఒక టార్పల్ పట్ట కూడా కొనుక్కుంటారు. వాటి సహాయంతో వాడిని అందులో పెట్టేసి అతన్ని చనిపోయిన వ్యక్తిని వీళ్ళు కాల్ చేస్తారు. కాల్ చేసి వెంటనే నగేష్ని ఇంటికాడ దించేసి తర్వాత ఈ రోహిత్ మరియు ప్రణయ్ ఇద్దరు కూడా వైజాగ్ పోతారు. వీళ్ళు పోయే విషయంలో ఇవన్నీ కూడా అతని భార్య కావ్యకు తెలుసు. కావ్య కూడా వీళ్ళకి
జీపే ద్వారా దాదాపు 43,000 రూపాయలు వీళ్ళకి డబ్బులు వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఖర్చుల కోసం ఆమె వేస్తూనే ఉంటుంది. అదేవిధంగా అతను బతికి ఉన్నట్టుగా వాడు అక్కడ నుంచి ఎవరైతే ప్రణయ్ ఉండో వైజాగ్ నుంచి ఇతను ఇక్కడ టూర్కి వచ్చినామని చెప్పేసి స్టేటస్లో కూడా పెట్టి నమ్మిస్తూ ఉంటారు ఇక్కడ కావ్య వాళ్ళని కూడా. కాబట్టి దీంట్లో మా యొక్క డీసీపీ మేడం మరియు మన డీసీపీ ఎస్ఓటి మల్కాజ్గిరి సారు మరియు ఎస్ఓటి టీం, ఐటీ సెల్, మా ఏసీపీ సారు అందరూ కూడా మా జవహర్ నగర్ పోలీస్ అందరం కూడా మా సుధీర్ బాబు కమిషనర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళని వెంటనే ట్రేస్ చేయడం, ఎలాంటి ఆనవాళ్ళు లేనటువంటిది దీని మీద ఒక దాదాపు 10-15 టీంలు ఏర్పాటు చేసి క్రూజ్ టీం కానీ అన్ని కానీ అత్యంత టెక్నాలజీని ఉపయోగించి జరిగినది. రేపు శిక్ష పడే అవకాశం ఉంటుంది సార్, అంటే ఎలాంటి ఆధారాలు లేవు కదా. దీంట్లో మనము ఇంపార్టెంట్ చాలా ఫోన్పే, జీపే, తర్వాత టెక్నాలజీ, వీళ్ళ కాల్ డాటా ఇవన్నిటిని కూడా మనము క్రోడీకరించడం జరిగినది. ఎంత డబ్బులు ఎక్కడ పంపించినారు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు, ఎక్కడెక్కడ వీళ్ళ టోల్ గేట్ ఉన్నది, సీసీ ఫుటేజ్ ఎక్కడ పోయినారు, తర్వాత మేము సీజర్ చేయడం వెపన్స్ని, తర్వాత పెట్రోల్ బాటిల్ని సీజర్ చేయడము, ఇవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగినది. దీన్ని మంచిగా చాలా ఎవిడెన్స్ ఉంది దీంట్లో, టెక్నాలజీ పరంగా కానీ అన్ని పరంగా కానీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా మంచిగా ఉన్నది. ఇప్పుడు మేము ఇందులో ప్రణయ్, నగేష్, రోహిత్ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగినది. ఆమెను ఆమెని అరెస్ట్ చేయవలసి ఉన్నది. ఎప్పుడు చేస్తారు సార్ అరెస్ట్ అంటే?